సూపర్ నేపియర్ గ్రాస్ గురించి వీడియో పెట్టాను కదా. సో ఆ వీడియోలో నేను ఒకటి కల్టివేషన్ గురించి చెప్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. సో మేము దీనికి వచ్చేసి డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ అయితే యూస్ చేస్తున్నాం కదా. అండ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ యూస్ చేస్తున్నాము. స్ప్రింక్లర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అని చెప్పేసి వీడియో తీస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి, నేను వీడియో పెడతాను. సో ఈ విధంగా అయితే స్ప్రింక్లర్స్ అయితే అన్నీ వర్క్ చేస్తాయి అన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం ప్లాంటేషన్ మిస్టేక్ మేమేం చేసామనంటే ఈ సొప్పు అంతా కూడా దగ్గరికి ప్లాంట్ చేసేసరికి అంతా దగ్గరగా ఉండేసరికి కట్టింగ్కి కానీ దానికి వాటరింగ్ కానీ చాలా ఇబ్బందిగా అనిపించింది. సో మేము మళ్ళీ ఇంకొక ఫెక్కర్ అట్లా మేము దూరంగా నాటామన్నమాట, ప్లాంటేషన్ చేసాము. అది కూడా వీడియోలో చూడండి మీరు. సో ఇలా అయితే మనకి కొంచెము కట్టింగ్ కానీ వాటరింగ్ కానీ చాలా ఈజీ అవుతుంది. అండ్ మనకు వెళ్ళడానికి ఒక స్పేస్ అనేది ఉంటుంది కట్టింగ్కి కానీ దేనికైనా కూడా. సో అది పెడతాను, ఇది పెడతాను, వీడియో చూడండి మీరే డిఫరెన్స్ ఏంటో. సో కదా స్ప్రింక్లర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అండ్ కల్టివేషన్ అండ్ ప్లాంటేషన్ ఎలా చేసాము అని చెప్పేసి దిస్ ఈస్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ముందు మంచి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో బాయ్.